రేయ్, ఫ్రెండ్స్ అంటే మనమేరా. బీటెక్ ఇన్ని రోజులైనా సరే ఒక్కడికి జాబ్ లేదు, అందరూ ఒకేలా ఉన్నాం. హా మామ, మన నలుగురికి ఎవరి దిష్టి తగలకూడదు. అవును. రేయ్ ఒక మాట చెప్తారా భయ్, గుర్తుపెట్టుకోండి. స్నేహం చెడిపేది రెండే రెండు విషయాల్లో, ఒకటి పైసలు, రెండు పోరి. ఈ రెండు మన మధ్య రావద్దు, మన స్నేహం చెడిపోవద్దు. మన దగ్గర ఇచ్చిదంతే రూపాయి లేదురా, సో నో టెన్షన్. ఇక అమ్మాయి అంటావా, మన మధ్యలోకి వస్తుంది మామ, కాదు, నో ఛాన్స్. వచ్చిందండి వయ్యారి. ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఊరికి కొత్త, నాకు తెలీదు. ఏమ్మా ఇప్పుడేనమ్మా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, అప్పుడే వచ్చేసావా? నలుగురు ఫ్రెండ్స్ పచ్చగా ఉంటే చూడలేరా మీరు? మీ వల్ల కదా రాజ్యాలు పోయే, యుద్ధాలు జరిగాయి. పోమ్మా, ఆ రోడ్డు మీద పో, ఆడో 100 మంది ఉంటారు. అడ్రస్ కనుక్కోపో, మమ్మల్ని వదిలే, మమ్మల్ని నాశనం చేయకు. ఎక్స్క్యూజ్ మీ, నేను జస్ట్ అడ్రస్ అడిగాను అంతే. మీరేంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారు? చిచ్చి, వేస్ట్ ఫెలోస్. హలో, యాక్సిడెంటా? రే నిన్నే. ఏంట్రా వీడు అసలు? అమ్మో, ఆరైపోయిందిరా. నేను కూడా లేట్ అయిపోయింది. ఈరోజు లేట్ వెళ్తే మా నాన్న కొత్త పళ్ళు కొడతాడు. నేను వెళ్తున్నా, బాయ్ రా మా బాయ్. ఎక్కడికి పోతున్నారా? వీళ్ళేంటారు ఇలా పోయారు? సరేరా మనం పోదాం. మామ, నాకు అటు చిన్న పని ఉంది. ఏంటో. నాకు తెలుసురా మీ గురించి. రండి. అరే, ఇందాకే స్నేహం తోడుకూర కట్ట అని ఏదో సొల్లు కబుర్లు చెప్పి ఇప్పుడు ఒకరు తెలియకుండా ఒకరు బాగానే వచ్చారా? ఏం కక్కుర్తిరా మీది, మీ మగబుద్దే అంతా. హలో, మగబుద్ధ? ఒకే అమ్మాయి 4 అబ్బాయిలు మెయింటైన్ చేస్తుంది ఈ జనరేషన్లో, అది మీ ఆడబుద్ధి. 4 అబ్బాయిలను కలిసి ఒకే అమ్మాయికి హెల్ప్ చేయడానికి వచ్చాం, అది మా సంస్కారం. ఏది గొప్ప? వాట్? ఇంకోసారి అడిగితే నేను కూడా చెప్పలేను, అది కన్ఫ్యూజన్లో ఉంది. పోదండి. మనం ఎదలం అయిపోయినా కూడా లాస్ట్ బెంచ్ మందైతే ఉండే కిక్కే వేరప్ప.